ఆస్పిరెంట్స్ ప్లేస్మెంట్స్, ఆర్ఆర్బీ, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఇలాంటి ఎన్నో ఎగ్జామ్స్కి యాప్టిట్యూడ్ చేద్దామన్నా ఏ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చేయాలి, ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ అర్థం కాకపోతే దిస్ వీడియో ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ. సో వాచ్ దిస్ వీడియో ఎంటైర్లీ అండ్ మీకు ఏ టాపిక్ కావాలో ఇందులో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో జనరల్గా యాప్టిట్యూడ్ అనేది మనకి ప్లేస్మెంట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఉంటుంది. సో ఎలా అంటే ప్లేస్మెంట్స్, సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్స్ కాలేజ్కి అయినా ఆఫ్లైన్ అయినా జనరల్గా యాప్టిట్యూడ్ అనేది మోస్ట్ రిపీటింగ్ టాపిక్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ అడుగుతాయి. నెక్స్ట్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ అండ్ దెన్ బ్యాంక్ ఎగ్జామ్, ఎస్ఎస్సి వీటికైతే మెయిన్ అనమాట యాప్టిట్యూడ్. ఇంకా సో ఈ టాపిక్స్ ఏ టాపిక్ తర్వాత ఎలా చేయాలి, ఒకదాని ఒకటి ఇంటర్లింక్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సోర్స్ ఇండియా బిగ్స్. మీరు కంప్లీట్లీ బిగినర్స్ అయినా లేదంటే ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ ప్లేస్మెంట్స్ కోసం అయితే ఇండియా బిగ్స్ ఇస్ ద బెస్ట్ వెబ్సైట్. అండ్ దెన్ కమింగ్ టు బేసిక్ కాన్సెప్ట్స్. బేసిక్ కాన్సెప్ట్స్ అంటే ఏంటంటే ఈ 3 కాన్సెప్ట్స్: యావరేజెస్, పర్సంటేజెస్, రేషియోస్. అంటే మీరు ఎక్స్ట్రీమ్ న్యూ బిగినర్స్ అంటే ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేస్తున్నారు లైక్ ఎంటైర్ సిరీస్ అన్నప్పుడు ఫస్ట్ ఈ 3 టాపిక్స్ని ఫినిష్ చేయాలి. ఎందుకంటే ఈ 3 టాపిక్స్ ఎగ్జామ్లో అడుగుతారు. అట్ ద సేమ్ టైం మీరు ఏ ప్రాబ్లమ్స్ చేయాలన్నా అంటే ఏజెస్ చేయాలన్నా ఏజెస్, సింపుల్ ఇంట్రెస్ట్ అలాంటి లేదంటే ఏరియా ఇలాంటి ఏ టాపిక్స్ చేయాలన్నా సరే ఈ 3 కాన్సెప్ట్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఈ 3 కాన్సెప్ట్స్ మస్ట్ అండ్ షుడ్. అండ్ అట్ ద సేమ్ టైం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కూడా. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 టాపిక్స్ని మనం నేర్చుకుంటే కానీ నెక్స్ట్ టాపిక్స్కి వెళ్ళకూడదు. సో స్ప్లిట్ యువర్ డేస్. మీకు ఒకవేళ 30 డేస్ ఉన్నాయనుకో అందులో 5 డేస్ ఎక్స్క్లూజివ్లీ ఈ టాపిక్స్ కోసమే పెట్టుకోండి. సో మీ టైం టేబుల్లో ఫస్ట్లో మీరు పెట్టాల్సింది ఈ టాపిక్స్. అండ్ దెన్ తర్వాత మీరు వెళ్ళాల్సింది అకార్డింగ్ టు డొమైన్. అంటే ఇందులో కూడా ఎలా ఉంటాయంటే సో ఫస్ట్ వన్ వచ్చి లెట్స్ సే మీరు టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఈ టాపిక్ చేశారనుకుందాం. సో కంటిన్యూస్గా దాంతోపాటు ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అండ్ బోట్ ప్రాబ్లమ్స్ అంటే అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయా. సో టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, బోట్ ప్రాబ్లమ్స్ ఈ 3 ఒక టైంలో చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం వర్క్ అండ్ టైం, మ్యాన్ డేస్ అండ్ నెంబర్ ఆఫ్ మెన్ 8 డేస్ వర్క్ చేస్తే అలా రోజుకి y నెంబర్ ఆఫ్ అవర్స్ చేస్తే అదే సేమ్ వర్క్ని m నెంబర్ ఆఫ్ మెన్ రోజుకి ఏ నెంబర్ ఆఫ్ అవర్స్ కష్టపడితే ఎన్ని డేస్ పడుతుంది అని అడుగుతారు. సో ఇలా మ్యాన్ డేస్ కాన్సెప్ట్ అనమాట, మ్యాన్ అండ్ డేస్ కాన్సెప్ట్ ఇది. అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ ఇది కూడా సిమిలర్ టాపిక్ అనమాట. సో ఇలా టాపిక్ టు టాపిక్ వెళ్ళాలి. మీరు ఫస్ట్ టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ చేసి తర్వాత వర్క్ అండ్ టైం చేసి తర్వాత మ్యాన్ డేస్ అలా అయితే చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. సో మీరు ఒక డొమైన్ తీసుకున్నారంటే కంటిన్యూస్గా దాన్నే చేయాలి. ఆ తర్వాత ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఫార్ములాస్ అంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి ఎక్స్క్లూజివ్లీ మీరు ఫార్ములాస్ అన్నీ ఒక టేబుల్లో లిస్ట్ చేసుకుని వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియాస్ ఉన్నాయి, మెన్సురేషన్ టాపిక్ ఉందనుకోండి, అందులో మీరు కోన్స్, సిలిండర్స్, క్యూబ్స్, క్యూబాయిడ్స్ వాటన్నిటి మెజర్మెంట్స్, ఏరియాస్, వాల్యూమ్స్, లాటరల్ సర్ఫేస్ ఏరియా అవన్నీ మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుని వెళ్ళాలి. లేదంటే ఎగ్జామ్లో మీరు సాల్వ్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. సో అలా ఎక్స్క్లూజివ్లీ ఫార్ములా రిలేటెడ్ టాపిక్స్ లైక్ ఏరియాస్ వాటికి ఏం చేస్తారంటే ఒక టేబుల్ వేసుకోవాలి. దాని ప్రకారం మీరు అందులో ఆ టేబుల్లో మొత్తం ఫార్ములాస్ అన్నీ రాసుకుంటే వెళ్ళే ముందు రోజు చెక్ చేసుకోవడానికి బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకా మనకి చాలా టాపిక్స్ ఉంటాయి. లైక్ మీరు సింపుల్ ఇంట్రెస్ట్ చేశారనుకో, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇలాంటి టాపిక్స్ అన్నీ ఒకసారి చేయాలి. సో డొమైన్ వైజ్ చేయాలన్నమాట. సో దట్ మీకు కాన్సెప్ట్ టు కాన్సెప్ట్ అనాలిసిస్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఈ టాపిక్ ఏంటంటే మనకి ఎగ్జామ్లో అడుగుతారు ఎక్కువ, కానీ మీరు ఇంటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారంటే ఫస్ట్ ఈ టాపిక్ని స్కిప్ చేయండి. అంటే మీకు తక్కువ టైం ఉంది అన్నప్పుడు రిమైనింగ్ ఈ టాపిక్స్ అన్నీ ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఈ టాపిక్ని పక్కన పెట్టేయండి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు అంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ఈ టాపిక్ కవర్ అయి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే పర్మిటేషన్స్ అండ్ ప్రాబబిలిటీ ఒక టైంలో చేయాలి, బికాస్ దోస్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్. సో ఇలా మీరు సెగ్మెంట్ బై సెగ్మెంట్ చేస్తేనే టాపిక్ టైం టు టైం కవర్ అవుతుంది, లేదంటే ఖచ్చితంగా కన్ఫ్యూజన్ వస్తుంది. యాప్టిట్యూడ్ చేయడానికి దీస్ ఆర్ సమ్ టిప్స్ టు ఫాలో ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ.
ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ యూస్ క్యాలిక్యులేటర్స్. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడైనా అస్సలు క్యాలిక్యులేటర్స్ యూజ్ చేయకుండా ట్రై చేయండి. మీకు టైం పడుతుంది అయినా పర్లేదు. అలా క్యాన్సిల్ చేస్తూ చేస్తూ డివిజిబిలిటీ రూల్స్ కానీ, లేదంటే సింపుల్ మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అలాంటివి యూజ్ చేసి మీరు సింపుల్‌గా డిడక్ట్ చేయడానికి ట్రై చేయండి. కానీ క్యాలిక్యులేటర్ మాత్రం యూజ్ చేయొద్దు. బికాజ్ ఎగ్జామ్‌లో మనకి క్యాలిక్యులేటర్ అలౌ చేయకపోతే చాలా కష్టమైపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎగ్జామ్‌లో క్యాలిక్యులేటర్స్ కొంచెం టైం వేస్ట్ కూడా చేసేస్తుంది ఒకసారి కన్‌ఫ్యూజన్‌తో. సెకండ్, మేక్ అ ప్రాపర్ టైమ్ టేబుల్. అంటే మీరు డొమైన్ సెట్ చేసుకున్నారు. టోటల్‌గా ఏ డొమైన్ ఎప్పుడు చేయాలి? ఓకే. ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్, నెక్స్ట్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ అలా మీరు డొమైన్స్ సెట్ చేసుకున్నారు. కానీ ప్రాపర్ టైమ్ టేబుల్ లేదు అంటే మళ్ళీ కన్‌ఫ్యూజన్ అవుతుంది. సో, ఎన్ని డేస్‌లో ఏ సెగ్మెంట్స్ కవర్ చేయాలో ఒక ప్రాపర్ టైమ్ టేబుల్ పెట్టుకోండి. అందులో ఆ సెగ్మెంట్‌లో ఏ టాపిక్స్ అన్నది మీకు ఫ్లెక్సిబుల్. మీకు ఏ రోజు టైం ఎక్కువ దొరికితే దాని ప్రకారం చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎపిఎఫ్ఓ మాక్స్ ఆల్సో. మాక్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉండండి. మీకు రావట్లేదు అన్నా సరే, మీరు ఇంకా బిగినర్ అయినా సరే మాక్ ఎగ్జామ్స్ లైక్ పెద్ద పెద్దవి రాయకండి. మళ్ళీ డీమోటివేట్ అవుతారు. చిన్న చిన్న మాక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫైండ్ యువర్ వీక్ ఏరియాస్ అండ్ వర్క్ ఆన్ ఇట్. అంటే కొంతమందికి క్యాలిక్యులేషన్ సింపుల్‌గా ఉంటుంది. కానీ ఫార్ములాస్ గుర్తుండవు. అలాంటి వాళ్ళు ఎక్కువగా ఫార్ములాస్ బ్రష్ అప్ చేయడానికి ట్రై చేయండి. కొంతమంది ఫార్ములాస్, మెథడ్స్ అన్నీ బాగా గుర్తుంటాయి. కానీ క్యాలిక్యులేషన్ సిల్లీ చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి. సో, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ క్వెషన్స్ తీసుకొని అలా సాల్వ్ చేస్తూనే ఉండండి. సో, అలా ఫైండ్ యువర్ వీక్ ఏరియాస్ అండ్ వర్క్ ఆన్ ఇట్. ఇట్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్. అండ్ దెన్ మేక్ యువర్ ఓన్ ఫార్ములా షీట్ ఆర్ బుక్. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఒక థిన్ బుక్ పెట్టుకోండి. పెట్టుకొని మీరు ఒక సెగ్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యావరేజెస్ స్టార్ట్ చేశారు. యావరేజెస్ ఫార్ములాస్ అన్నీ రాసుకోండి. అందులో ఒక కొత్త కాన్సెప్ట్ ఆర్ ఎల్స్ ఒక కొత్త ట్రిక్ మీరు నేర్చుకున్నారు అప్పుడే. సో, కొత్త ట్రిక్ కూడా రాసుకోండి. అయిపోయింది. నెక్స్ట్ ఒక కొత్త డొమైన్ స్టార్ట్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ అండ్ టైమ్ స్టార్ట్ చేశారనుకోండి. అందులోనే పైప్స్ అండ్ సిస్టమ్స్ వస్తది, అవన్నీ వస్తాయి. సో, ఆ సెగ్మెంట్‌కి లైన్‌గా ఫార్ములాస్ రాసుకోండి. ట్రిక్స్ రాసుకోండి. సో, సెగ్మెంట్ బై సెగ్మెంట్స్ ఫార్ములాస్ రాసుకోవడం వల్ల మీకు ఎస్పెషల్లీ డెడ్‌లైన్ దగ్గర పడినప్పుడు మీకు మల్టిపుల్ ఉంటాయి. లైక్ సాఫ్ట్‌వేర్ చూడాలి, రెజ్యూమ్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి, ఎక్స్‌ట్రా కరిక్యులర్ ప్రిపేర్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ యాప్టిట్యూడ్ కూడా అంటే చాలా కష్టం. సో, అందుకనే ఆ టైంలో ఫార్ములా షీట్ ఈస్ ఎ వెరీ మస్ట్, చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ లాస్ట్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఇప్పుడే స్టార్ట్ చేస్తే అవుతుందా లేదా, ఇంకా 1 మంత్ టైం ఉంది, అసలు ఏమీ డీమోటివేట్ అవ్వకండి. ఎప్పుడు స్టార్ట్ చేసినా ఇట్స్ నెవర్ టూ లేట్. కొంచెమైనా ఎక్కువైనా అలా చేస్తూ ఉండండి. గోయింగ్ ఆన్ ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది అట్ సమ్ టైమ్. సో, ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ డెఫినెట్లీ డూ. అండ్ మీకు ఏమైనా టాపిక్స్ డౌట్ ఉన్నా, మీరు ఏమైనా ఈ టాపిక్స్లో నాకు అర్థం కావట్లేదు అంటే ఐ విల్ మేక్ సమ్ ట్రిక్స్ ఆన్ ఇట్. సో, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇప్పుడు ఏ టాపిక్స్ ఉన్నాయో టోటల్ ఐ విల్ గివ్ అ లిస్ట్. సో, టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్ and also share this video to your friends so that they can also get a proper planning according to them. But ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒకసారి వాళ్ళకి తెలుస్తుంది. సో, ప్లీజ్ షేర్ దెమ్ అండ్ థ్యాంక్ యూ.